రెస్క్యూ ఆపరేషన్ పూర్తి వివరాలపై ఆరా తీశారు హోంమంత్రి అనిత. శిథిరాల కింద చిక్కుకున్న వారి సమాచారంపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. సెన్సిలియా ప్రమాదంలో జరిగినటువంటి మృతుల్లో సాయి అనే అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చివరి వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ అబ్బాయిని కనీసం చూపించండి, చూస్తామని వెయిట్ చేశారు. హోంమంత్రి వంగల్పూడి అనితను కూడా కలిసి మాట్లాడారు. అసలు హోంమంత్రి ఏం చెప్పారు, వీళ్ళు హోంమంత్రి ఏం కోరారు, నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ బాధ అయితే వర్ణానితీతం, మనం వాళ్ళ బాధను తగ్గించలేము. కానీ అసలు వీళ్ళు ఏం అడిగారు? మీ అబ్బాయిని మీరు ఇప్పటివరకు ఏం చూడలేదు కదా, హోంమంత్రిని ఏమని అడిగారు, ఏం చెప్పారు హోంమంత్రి? మా అబ్బాయిని మాకు ఒకసారి చూపించమని అడిగాము, రేపు చూపిస్తారని చెప్పారు. అసలు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏమన్నా పర్మిషన్ అడిగారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్? బాగాలేదు, అస్సలు వెళ్ళలేరు మీరు అనేసారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు, నేను కనుక్కున్నాను, ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళండి అని చెప్పారు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ దాదాపుగా మీరు 6 గంటల సమయానికి వచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారనేది తెలియదు. చివరి నిమిషంలో చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది, బహుశా చనిపోయి ఉండొచ్చు అనే లిస్టులో ఉన్నటువంటిది. ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు. మరి చూడడానికి కంపెనీ అంటే అసలు వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఇప్పుడు పంపించింది ఎన్టీఆర్ హాస్పిటల్కి, కానీ మేము అంత గట్టిగా అడుగుతుంటే కేజీహెచ్ అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా దాని మీద క్లారిటీ లేదు, అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మేనేజ్మెంట్ వచ్చి ఇలా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, కాల్ కూడా లేదండి. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంటే మీ అబ్బాయి సహజంగా డ్యూటీకి వచ్చినప్పుడు ప్రతిసారి కాల్ చేస్తూ ఉంటారు, అట్లా ఏమన్నా కాల్ చేస్తారా? కాల్ చేస్తే మీరు ఏమన్నా అటెంప్ట్ చేయడం కానీ, మీకు ఏమైనా సమాధానం చెప్పడం కానీ ఇంతకుముందు చేశారా? సార్ ఏమీ లేదు, ఏమి ఇప్పుడు ఫోనే లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు వచ్చి. ఈ విషయాలన్నీ హోంమంత్రికి ఏమన్నా మీరు తెలియజేస్తారు? మీరు వచ్చిన దగ్గర నుంచి కానీ, మీరు కాల్ చేసిన విషయాలు కానీ ఏమైనా చెప్పారు అసలు? లేదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బయట ఉన్నారు, లోన్ పంపించట్లేదు. అప్పుడు మేడం డైరెక్ట్ ఫోన్ చేస్తే మేడం గారు ఫోన్ తీశారు, వాళ్ళతో కూడా ప్రతి ఫార్మా కంపెనీ కూడా గేట్లోనే ఇచ్చేస్తాం మొబైల్స్. నేను కూడా ఫార్మా ఎంప్లాయీనే. అదే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా సరే పోలీసులు కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నార్మల్గా మా సిస్టర్ అడిగినా సరే మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు పోలీసులు. అది కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు. మీరు మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కాకుండా ఏంటి సపోర్ట్ చేయాలి సార్ వాళ్ళకి. పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేస్తేనే కదండి ఉంటుంది. వాళ్ళు మా కష్టం నడితే వాళ్ళకి ఎప్పుడైనా రావచ్చు, అందరూ సపోర్ట్ చేస్తేనే కదా అంత మంచి జరుగుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నారా మీరు మీ అబ్బాయిని చూడడానికి? అండి మేము ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళగలం, ఇంటికి వెళ్ళి ఎవరిని చూడగలం. నా కొడుకుని చూడకుండా నేను ఇంటికి వెళ్ళలేను అసలు. సో నేను అంటే ఇలా ఈ టైంలో అడగకూడదు. చివరిసారి మీ అబ్బాయి మీతో ఎప్పుడు మాట్లాడాడు, అసలు ఏం మాట్లాడాడు? పొద్దుటే మాట్లాడాడు, ఏం మాట్లాడు, అలాగా సరదాగానే ఉంటాడు, తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఉదయం లెగ్గానే ఫ్రెష్ అయిపోయి తినేసి వెళ్ళిపోతాడు అంతే. అబ్బాయి చివరిగా మాట్లాడిన మాట అసలు ఏమైనా గుర్తుందా? ఎందుకంటే చేతికి అందిన కొడుకు నాన్న నాకు తిరిగి ఉండని మీ అమ్మాయి అడుగుతున్నటువంటిది అయితే ఉంది. ఎప్పుడు ఒకే మాట అంటాడు, అమ్మ నేను పెద్ద ఇల్లు కొంటాను, చిన్న కారు కొంటాను, మీరు అందరం హ్యాపీగా ఉందాము, డాడీని మటుకి ఆటో వేయించొద్దు, హ్యాపీగా రెస్ట్ తీసుకోమందాం అంటాడు అంతే. అలాంటి కొడుకుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. సో తల్లిదండ్రులు అయితే తమ బిడ్డ కనీసం మృతదేహాన్ని చివరి చూపు చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మృతదేహాలన్నీ కూడా అవన్నీ అంటే ఛిద్రం అయిపోయినటువంటి, గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనటువంటి కొన్ని ఉన్నాయి. సో వాళ్ళ అబ్బాయిని చూడాలని తాతాలాడుతున్నారు. ఇప్పుడే హోంమంత్రిని కలిశారు, ఖచ్చితంగా ఆ మార్చరీలో బాడీని అప్పగించే ముందు ఒకసారి చూపిస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే వాళ్ళు మార్చరీకి వెళ్ళడానికి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మురళీతో రాజు, బిగ్ టీవీ, అచ్యుతాపురం, అనకాపల్లి.